శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ 12వ తేదీ నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, మీ రాశులను బట్టి పాటించాల్సిన పరిహారాలేంటో, జపించుకోవాల్సిన మంత్రాలేంటో, చదువుకోవాల్సిన స్తోత్రాలేంటో, చేయాల్సిన దానాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశికి అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 20 వరకు సూర్యుడు 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 6వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 3 రోజులు 7వ సంచారం చేస్తున్నాడు. అంటే ఇక్కడ మొదటి 6 రోజుల్లో సూర్యుడి బలం చాలా బాగుంది కాబట్టి ఆఫీసులో ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. అలాగే అనారోగ్యాలు ఉంటే వాటి నుంచి బయటపడతారు. ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. రాజకీయ రంగంలో కూడా మంచి అనుకూల ఫలితాలు. ఎవరైనా రాజకీయాల్లో పోటీ చేయాలనుకుంటే పోటీ చేయటానికి బలం బాగుంది. అలాగే వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు పొందేటటువంటి సూచనలు ఎక్కువగానే ఉన్నాయి. ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సమస్యలున్నా అవన్నీ కూడా ఈ 6 రోజుల్లో తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. తర్వాత 3 రోజులు మాత్రం సూర్యుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఆఫీసులో ఏ పనైనా మీరు సొంతంగా చేసుకోవటం మంచిది. వేరే వాళ్ళతో కలిసి చేస్తే గుర్తింపు మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది. అలాగే బుధుడు 7వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడి బలం తక్కువగా ఉంది కాబట్టి విద్యార్థులు కష్టపడి చదివితేనే మంచి ర్యాంకులు వస్తాయి. వ్యాపారం కూడా కొంత ఒడిదుడుకులతో నడుస్తూ ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కూడా అంత అనుకూలంగా మనకు ఫలితాలను ఇవ్వవు. అలాగే కుజుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సప్తమ కుజ దోషం ఉంది కాబట్టి పెళ్లి ప్రయత్నాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. పెళ్లి నిశ్చయం కావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న విషయాలకే అప్పుడప్పుడు విభేదాలు వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. శుక్రుడు 6వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి డబ్బు ఖర్చు కూడా ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి చాలా వరకు పనులు మందకొడిగా ఉంటాయి. రహస్య శత్రువులు ఉంటూ ఉంటారు. ఖర్చులు కూడా బాగా ఉంటాయి. గురుబలం కూడా లేదు కాబట్టి ప్రతి విషయంలో కూడా ఏదైనా సరే కష్టపడితేనే ఎక్కువ ఫలితం ఉండేలాగా ఉంటుంది. గురుబలం లేదు, ఏలినాటి శని దోషం ఉంది కాబట్టి ఈ విధంగా ఎక్కువ కష్టపడితేనే ఫలితం అనేటటువంటిది రావటం కనిపిస్తూ ఉంటుంది. అయితే మేషరాశి వాళ్ళకి రాహుబలం చాలా బాగుంది. 11వ స్థానంలో రాహు సంచారం అనుకూలం కాబట్టి విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తే మాత్రం విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవటానికి, అక్కడ ఉద్యోగాలు చేసుకోవటానికి బలం చాలా చక్కగా ఉంది. అలాగే మేషరాశి వాళ్ళకి అదృష్టం బాగా కలిసి రావాలంటే బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి పెసలు, కందులు, బొబ్బర్లు నానబెట్టి ఆవుకు తినిపించటం కానీ, బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం కానీ చేసుకోవాలి. అలాగే బుధుడు, కుజుడు 2 గ్రహాలు యోగించాలంటే ప్రతిరోజు ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. శుక్రుడు యోగించాలంటే శ్రీమాత్రే నమః మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. అలాగే స్తోత్రాల పరంగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము, రాజరాజేశ్వరి అష్టకము ఈ 2 కూడా వినటం కానీ చదవటం కానీ చేయాలి. ఏలినాటి శని దోషం నుంచి బయటపడటానికి నువ్వులు వీలైనప్పుడల్లా దానం ఇవ్వటం లేదా నువ్వులుండలు ఎవరికైనా పంచిపెట్టడం చేయాలి. గురుబలం పెరగటానికి చిటికెడు పసుపు నీళ్ళలో కలుపుకొని ప్రతిరోజు స్నానం చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే అదృష్టం కలిసి వచ్చి అనుకున్న పనులు తొందరగా పూర్తవుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి సూర్యుడు 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజుల్లో 5వ సంచారం వ్యతిరేకంగా ఉంది. తర్వాత 3 రోజుల్లో 6వ సంచారం అనుకూలంగా ఉంది. కాబట్టి 6వ సంచారం అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రం చివరి 3 రోజులు అంటే అక్టోబర్ 18, అక్టోబర్ 19, అక్టోబర్ 20 ఈ తేదీల్లో వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ 3 తేదీల్లో కూడా ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆఫీసులో అంతా అనుకూలంగా ఉంటుంది. అలాగే బుధుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది అనుకూలమే కాబట్టి వృషభ రాశి విద్యార్థులకు చాలా చక్కగా ఉంటుంది. మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళితే కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా కూడా బాగుంటుంది. మంచి లాభాలు వ్యాపారంలో వస్తూ ఉంటాయి. అలాగే కుజుడు 6వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు.
దానివల్ల రియల్ ఎస్టేట్లో ఉన్న వృషభ రాశి వాళ్ళకి మంచి లాభాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. పెద్ద పెద్ద డీల్స్ ఓకే అయ్యి పెద్ద మొత్తంలో ధనలాభం కలుగుతుంది. అలాగే ప్రాపర్టీస్ కొనాలన్నా అమ్మాలన్నా వృషభ రాశి వాళ్ళకి మంచి యోగం ఉంది. అప్పులు తీర్చేసే యోగం ఉంది. బ్యాంకు లోన్లు శాంక్షన్ అయ్యే యోగం ఉంది. సోదరుల యొక్క సహాయం బాగుంటుంది. సోదరుల సపోర్టుతో చాలా చక్కగా మంచి సక్సెస్ సాధించగలుగుతారు. అలాగే శుక్రుడు 5వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు కాబట్టి వృషభ రాశి వాళ్ళ సంతానంలో ఆడపిల్లల వల్ల మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. వృషభ రాశి వాళ్ళ సంతానంలో ఆడపిల్లలు బాగా ఉన్నత స్థాయికి ఎదగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వృషభ రాశి వాళ్ళకి ప్రధానంగా శని దోషాలు ఏమీ లేవు. శని లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది చాలా అనుకూలం కాబట్టి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. అయితే ఈ 18, 19, 20 తేదీల్లో వృషభ రాశి వాళ్ళకి గురుబలం తగ్గుతోంది. కాబట్టి గురుబలం తగ్గుతోంది కాబట్టి కొద్దిగా వృత్తిపరంగా ఒడిదుడుకులు అనేటటువంటివి జరుగుతాయి. ప్రధానంగా అక్టోబర్ 18వ తేదీ రాత్రి 7:47 తర్వాత నుంచి గురుబలం తగ్గుతోంది కాబట్టి వృషభ రాశి వాళ్ళకి వృత్తిపరంగా కొంత ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. మిగిలిన అన్ని విషయాల్లో కూడా బాగుంటుంది. వృషభ రాశి వాళ్ళకి ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఏంటి అంటే అక్టోబర్ 19, అక్టోబర్ 20 గురుబలం తగ్గటమే ప్రధానమైన సమస్య. కాబట్టి ఈ 2 రోజుల్లో ఒకసారి శనగలు దానం ఇచ్చుకోండి. కేజింబావు శనగలు దానం ఇచ్చుకోవటం, శివాలయంలో శివాభిషేకం చేయించుకోవటం చేస్తే అనుకూల ఫలితాలు వస్తాయి. అయితే అక్టోబర్ 12 నుంచి మొదటి 6 రోజుల్లో సూర్యుడి బలం లేదు కాబట్టి ఈ మొదటి 6 రోజుల్లో సూర్యాష్టకం చదువుకోండి. ఓం సవిత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. ఇది అక్టోబర్ 12 నుంచి మొదటి 6 రోజుల్లో చేయాలి. అప్పుడు ఈ అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 20 వరకు మొత్తం కూడా వృషభ రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి సూర్యుడు 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. సూర్య బలం లేదు. అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 20 వరకు మిథున రాశికి సూర్య బలం లేదు. కాబట్టి ఆఫీసులో వ్యతిరేక ఫలితాలు ఉంటాయి, రాజకీయాల్లో వ్యతిరేక ఫలితాలు ఉంటాయి, తండ్రి వైపు బంధువుల వల్ల వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఇవన్నీ పోవాలంటే ఆదిత్య హృదయం రోజు చదువుకోండి. లేదా ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని ఎల్లవేళలా స్మరిస్తూ ఉండండి. అప్పుడు తండ్రి వైపు బంధువుల పరంగా ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు అనేవి ఉంటాయి. అలాగే బుధుడు 5వ స్థానంలో మిథున రాశికి వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి మిథున రాశి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే అనుకూల ఫలితాలు వస్తాయి. కొత్త జాబ్స్ కోసం ఇంటర్వ్యూలకు వెళితే రావటం కష్టం. ఉన్న జాబ్లోనే జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుజుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి మిథున రాశి వాళ్ళ సంతానంలో మగపిల్లల వల్ల కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. శుక్రుడు మాత్రం 4వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు 4వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు కాబట్టి అక్క చెల్లెళ్ళ వల్ల మిథున రాశి వాళ్ళకి ఆస్తుల పరంగా ఏదైనా ప్రయోజనం కలిగే సూచనలు ఉన్నాయి. అయితే మిథున రాశికి కంటక శని దోషం ఉంది. శని వృత్తిపరంగా ముళ్ళుగుచ్చినట్టు ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఈ కంటక శని దోషం పోవటానికి రావి చెట్టు దగ్గర నల్ల నువ్వులు కలిపిన నీళ్లు పోసి రావి చెట్టుకు 8 ప్రదక్షిణలు చేసుకుంటూ ఉండండి. ప్రతిరోజు రావి చెట్టు దగ్గర నల్ల నువ్వులు కలిపి నీళ్లు పోస్తూ ఉంటే కంటక శని దోషం తొలగిపోతుంది. దశరథ శని స్తోత్రం చాంటింగ్ వింటూ ఉండండి. లేదా ఓం శం శనైశ్వరాయ నమః మంత్రం రోజు 21 సార్లు కానీ 11 సార్లు కానీ చదువుకుంటే కంటక శని దోషం తొలగిపోయి వృత్తిపరంగా బాగుంటుంది. అయితే మిథున రాశి వాళ్ళకి అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 20 మధ్యలో చివరి 2 రోజుల్లో గురుబలం బ్రహ్మాండంగా ఉంది. అక్టోబర్ 19, అక్టోబర్ 20 తేదీల్లో ధనస్థానంలోకి గురువు రావటం వల్ల ధనపరంగా ఏదైనా అద్భుతం జరిగే అవకాశం ఉంటుంది. విశేష ధనలాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వాళ్ళకి బుధుడు కుజుడు బాలేరు కాబట్టి బుధుడి బలం పెరగటానికి గం గణపతయే నమః రోజు 21 సార్లు చదువుకోండి. కుజుడి బలం పెరగటానికి ఓం అంగారకాయ నమః 21 సార్లు చదువుకోండి. అలాగే స్తోత్రాల పరంగా సంకటనాశక గణేష స్తోత్రము, రుణ విమోచన అంగారక స్తోత్రం వింటూ ఉంటే చాలా మంచిది. ఈ పరిహారాలు చేసుకుంటే మిథున రాశి వాళ్ళకి అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 20 వరకు పూర్తిగా అనుకూల ఫలితాలు లభిస్తాయి. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశికి సూర్యుడు 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు కూడా 3వ సంచారం యోగిస్తున్నాడు. ఆఫీసులో అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తే రాజకీయాల్లో కూడా చాలా బాగుంటుంది. చివరి 3 రోజుల్లోనే సూర్యుడి బలం తక్కువ ఉంది కాబట్టి అక్టోబర్ 18, అక్టోబర్ 19, అక్టోబర్ 20 3 రోజుల్లో మాత్రం ఆఫీసులో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే బుధుడు 4వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. కర్కాటక రాశికి బుధుడి బలం బాగుంది కాబట్టి అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 20 వరకు కూడా విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. అలాగే కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూలకు వెళితే కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కుజుడు మాత్రం 4వ స్థానంలో ఉన్నాడు. అర్ధాష్టమ కుజదోషం అంటారు. ఇది ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే కర్కాటక రాశి వాళ్ళు ప్రాపర్టీస్ కొనటానికి, ప్రాపర్టీస్ అమ్మటానికి బలం లేదు. ప్రాపర్టీ కొన్నా, ప్రాపర్టీ అమ్మినా ఇబ్బందులు అనేవి కనిపిస్తాయి. అలాగే శుక్రుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి అక్క చెల్లెళ్ళ వల్ల కర్కాటక రాశి వాళ్ళకి ఇబ్బంది ఉండే సూచనలు ఉన్నాయి. కర్కాటక రాశికి దీర్ఘకాల గ్రహాలైనటువంటి గురువు కానీ, అదేవిధంగా శని కానీ అంత యోగించటం లేదు. రాహుకేతువులు కూడా యోగించట్లేదు. అంటే గురువు, శని, రాహుకేతువులు యోగించట్లేదు. దానికి తోడు అర్ధాష్టమ కుజదోషం ఉంది. శుక్రుడు యోగించట్లేదు. ఇన్ని గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఓం రామ్ 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 మమ విపదం నాశయ స్వాహ అనే మంత్రాన్ని రావి చెట్టు కింద కూర్చొని రోజు వీలైనన్ని సార్లు చదువుకోండి. అలాగే వీలైనప్పుడు కాలభైరవుడి దర్శనం చేసుకొని కాలభైరవుడికి జలాభిషేకం చేయించుకోండి. అలాగే అమ్మవారి ఆలయ ప్రాంగణంలో, దుర్గా ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకుంటూ ఉండండి. పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. అలాగే నవధాన్యాలు నానబెట్టి ఆవుకు తినిపించడం లేదా నవధాన్యాలు బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేస్తే కర్కాటక రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు వస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి సూర్యుడు 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు సూర్యుడి బలం లేదు. ఆఫీసులో మీ మాట వల్ల గొడవలు అవుతూ ఉంటాయి. చివరి 3 రోజుల్లో మాత్రం చాలా బాగుంది. అక్టోబర్ 18, అక్టోబర్ 19, అక్టోబర్ 20 ఈ 3 రోజుల్లో మీకు ఆఫీసులో ఒక మంచి అద్భుతం జరిగే అవకాశాలు ఉన్నాయి. బాస్ కానీ, కొలీగ్స్ కానీ మీకు ఫేవరబుల్గా మారి మంచి చేసే అవకాశం ఉంది. బుధుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి సింహరాశి విద్యార్థులు కష్టపడి చదివితేనే మంచి ర్యాంకులు వస్తాయి. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే కొత్త జాబ్ రావటం కష్టం. వ్యాపారంలో కూడా కొద్దిగా ఒడిదుడుకులు ఉంటాయి. కుజుడు 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. కుజుడి బలం బాగుంది కాబట్టి సింహరాశి వాళ్ళు చక్కగా మంచి ప్రాపర్టీ కొనుక్కోవటానికి బలం ఉంది, కొనుక్కోండి. మంచి రేటుకే ప్రాపర్టీ వస్తుంది. ప్రాపర్టీ అమ్ముకోవటానికి బలం ఉంది కాబట్టి చాలా చక్కటి రేటుకు ప్రాపర్టీ అమ్ముకోగలుగుతారు. రియల్ ఎస్టేట్లో ఉన్న సింహరాశి వాళ్ళకు అనుకూలమైన కాలం అని చెప్పాలి. ధనం బాగా సంపాదించుకుంటారు. సోదరుల వల్ల మంచి ప్రయోజనం చేకూరుతుంది. సింహరాశి వాళ్ళకి సోదరులతో ఉన్న గొడవలన్నీ కూడా తొలగిపోతాయి. వాళ్ళ సపోర్టుతో మంచి అద్భుత ఫలితాలు చూస్తారు. అలాగే శుక్రుడు 2వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మాటల చాకచక్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటూ ఉంటారు. వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంచి భోజనం చేసేటటువంటి యోగం ఉంది. సుఖభోజన ప్రాప్తి యోగం ఉంది. సింహరాశికి అష్టమ శని దోషం ఒక్కటే బాగా ఇబ్బంది పెడుతుంది. దానివల్ల అనారోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి నల్ల కుక్కకు పెరుగన్నం వేసుకుంటూ ఉండండి. అప్పుడు అష్టమ శని దోష ప్రభావం తగ్గుతుంది. వీలైతే శని భగవానుడికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేసుకుంటూ ఉండండి. నవగ్రహాల్లో శని విగ్రహం దగ్గర నువ్వుల నూనె పోస్తూ ఉండండి. అష్టమ శని దోషం తొలగిపోతుంది. ఇన్నాళ్ళు కాపాడిన గురుబలం అనేది అక్టోబర్ 18 తర్వాత తగ్గిపోతుంది. అందుకని అక్టోబర్ 19, అక్టోబర్ 20 ఈ 2 రోజుల్లో గురుబలం తగ్గటం వల్ల ఒక్కసారిగా ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రగుల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మనీ ఎక్స్పెండిచర్ కేర్ఫుల్గా చూసుకోవాలి. డబ్బును బాగా పొదుపు చేసుకోవాలి. అక్టోబర్ 18 తర్వాత నుంచి గురుబలం తగ్గిపోవటం వల్ల ఫైనాన్షియల్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కాబట్టి డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాలి. ప్రధానంగా గురుబలం చివర్లో తగ్గిపోతుంది కాబట్టి అక్టోబర్ 19, అక్టోబర్ 20 తేదీల్లో ఒకసారి శివాభిషేకం చేయించుకోండి. అలాగే ప్రతిరోజు కూడా శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం, దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని వినటం చేయండి. అప్పుడు గురుబలం తగ్గినా కూడా అనుకూల ఫలితాలు ఉంటాయి. అయితే సింహరాశి వాళ్ళకి కుజుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, కానీ బుధుడి బలం లేదు. రవి కూడా చివరిలో యోగిస్తున్నాడు కాబట్టి 18, 19, 20 తేదీల్లో రవి కూడా ఫేవరబుల్ అవుతున్నాడు. బుధుడి బలం పెరగటానికి గణపతి ఆలయ దర్శనం చేయండి.
గణపతి ఆలయంలో కొబ్బరి నూనెతో 5 ఒత్తుల దీపాన్ని వెలిగించుకోవటం, గరిక ఎర్ర పుష్పాలు ఇచ్చి గణపతికి అర్చన చేయించుకోవటం, ప్రతిరోజు కూడా సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినటం చెయ్యండి. అలాగే గణపతికి సంబంధించిన వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రము, దశరథ శని స్తోత్రం ఈ రెండు కూడా వినే ప్రయత్నం చేస్తే చాలా వరకు సింహరాశి వాళ్ళకు అనుకూల ఫలితాలు ఉంటాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి సూర్యుడు 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు, వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి ప్రధానంగా అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 20 వరకు సూర్యుడి బలం లేదు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పనిచేసే చోట ఆఫీసులో కూడా లేనిపోని గొడవలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బుధుడు 2వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. కన్యారాశి విద్యార్థులకు బాగుంటుంది, మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. అలాగే వ్యాపారం చేసే కన్యారాశి వాళ్ళకు కూడా బాగుంటుంది. కుజుడు 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి దూకుడు ఉంటుంది, మాట తీరులో దూకుడు. కుటుంబంలో ఆ దూకుడు వల్ల, మాట తీరు వల్ల కొద్దిగా గొడవలు అవుతాయి, కుటుంబంలో జాగ్రత్తగా మాట్లాడుకోండి. అలాగే శుక్రుడు జన్మంలో ఉన్నాడు, భోగాలు అనుభవిస్తారు, వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు, విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు, జీవితాన్ని ఆనందమయంగా గడుపుతూ ఉంటారు. కన్యారాశికి ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే కన్యారాశికి కేతు బలం లేదు. కేతు బలం లేకపోవటం వల్ల ఒక్కొక్కసారి మానసికంగా వైరాగ్యం వస్తూ ఉంటుంది. కానీ రాహుబలం చాలా బాగుంది, దానివల్ల విదేశీయాన ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అందులోనూ ఇప్పుడు గురుబలం కూడా చివరి 2 రోజుల్లో వస్తుంది. అక్టోబర్ 19, అక్టోబర్ 20 తేదీల్లో గురుబలం రావటం వల్ల అనుకోకుండా ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఊహించిన దానికంటే ఎక్కువ ధనలాభం కలిగే సూచనలు కన్యారాశి వాళ్ళకు ఉన్నాయి. ప్రధానంగా కన్యారాశికి సూర్యుడి బలం లేదు, కుజుడి బలం లేదు. కాబట్టి సూర్యుడి బలం పెరగటానికి ఆదిత్య హృదయం రోజు చదువుకోవటం కానీ వినటం కానీ చెయ్యండి. అలాగే ఓం సవిత్రే నమః ఎల్లవేళలా మనసులో స్మరించుకోండి. గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం కానీ, గోధుమలు పంతులు గారికి దానం ఇవ్వటం కానీ చేయండి, అప్పుడు రవి బలం పెరుగుతుంది. అలాగే కుజుడు కూడా బాలేడు, కుజుడి బలం పెరగటానికి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. ఓం సాం శరవణ భవ అనే మంత్రం రోజు వీలైనన్ని సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య అష్టకం చాంటింగ్ వినండి, అప్పుడు కుజుడి బలం పెరుగుతుంది. కందులు దానం ఇవ్వటం కానీ, నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం కానీ చేయండి, అప్పుడు కన్యారాశి వాళ్ళకు విశేషమైనటువంటి అనుకూల ఫలితాలు వస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 20 వరకు సూర్యుడి బలం లేదు. ఆఫీసులో శత్రువులు ఉంటారు, వెన్నుపోటు పొడుస్తుంటారు, ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. మొదటి 6 రోజుల్లో ఆఫీసులో వెన్నుపోటు వల్ల బాధపడుతూ ఉంటారు. తర్వాత 3 రోజులు కూడా ఆరోగ్య సమస్యల వల్ల బాధపడుతూ ఉంటారు. తులారాశి వాళ్ళకు బుధుడు కూడా బాలేడు, జన్మంలో బుధుడి వల్ల విద్యార్థులు తులారాశి వాళ్ళు కష్టపడితేనే ర్యాంకులు వస్తాయి, వ్యాపారంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి, అంత గొప్పగా లాభాలు కనిపించవు. కుజుడు జన్మంలో ఉండటం వల్ల కోపం వస్తూ ఉంటుంది, ఉన్నటువంటి కోపం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటారు, కోపాన్ని కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. శుక్రుడు కూడా 12వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు, ఖర్చులు ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. తులారాశి వాళ్ళకి శని బాగున్నాడు, శని బాగుండటం వల్ల ఎన్ని సమస్యలు వచ్చినా కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రం కనిపిస్తుంది. అయితే అతిచారం వల్ల గురువు అక్టోబర్ 18 తర్వాత మారుతున్నాడు కాబట్టి తులారాశికి అక్టోబర్ 19, అక్టోబర్ 20 గురుబలం తగ్గిపోవటం వల్ల ఎక్స్పెండిచర్ ఉన్నట్టుండి పెరుగుతుంది. అక్టోబర్ 19, అక్టోబర్ 20 ఈ 2 తేదీల్లో ఎక్స్పెండిచర్ పెరగటం, ఎక్కువ మనీ వేస్ట్ అయిపోవటం, ఎక్కువ హార్డ్ వర్క్ చేసినా సరే రికగ్నైజేషన్ లేకపోవటం, ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి ఈ అక్టోబర్ 19, అక్టోబర్ 20 ఈ 2 తేదీల్లో ఒకసారి శివాభిషేకం చేయించుకోండి. వీలైతే దత్త ఆలయ దర్శనం చేయండి. దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని అక్టోబర్ 19, అక్టోబర్ 20 తేదీల్లో వినండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః ఈ మంత్రం అక్టోబర్ 19, అక్టోబర్ 20 తేదీల్లో వీలైనన్ని సార్లు స్మరించుకోండి. అప్పుడు మనీ ఎక్స్పెండిచర్ ఉండదు, అన్నెసెసరీ ఎక్స్పెండిచరు, ఎంత హార్డ్ వర్క్ చేసినా రికగ్నైజేషన్ లేకపోవడం, ఇలాంటి సమస్యల నుంచి బయటపడటానికి దత్తమంత్రం విశేషంగా సహకరిస్తుంది. అలాగే తులారాశి వాళ్ళకి రవి బలం లేదు, బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు, మేజర్ ప్లానెట్స్ ఏవి కూడా ఫేవరబుల్గా లేవు. దానికి తోడు చివరి 2 రోజుల్లో గురువు అతిచారం వల్ల గురుబలం కూడా తగ్గిపోతుంది. ఉగ్రదేవతలను ఎక్కువ దర్శనం చేసుకోవాలి. కాబట్టి నరసింహస్వామిని కానీ, ఆంజనేయ స్వామిని కానీ, దుర్గాదేవిని కానీ, కాలభైరవుని కానీ దర్శనం చేసుకోండి. వీలైతే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారిని ఒకసారి దర్శనం చేసుకొని రండి.
ఏ సమస్య ఉన్నా తొలగిపోతుంది. తిరుమల క్షేత్రానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని రండి. అలా క్షేత్ర దర్శనం చేయటం వీలు కాకపోతే ప్రతిరోజు వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని చదువుకోండి. ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః ఎల్లవేళలా మీ పెదవుల మీద ఈ నామాలు వస్తూ ఉండాలి. అలాగే పిండి దీపాలు వెంకటేశ్వర స్వామి దగ్గర వెలిగించుకుంటూ ఉండండి. అప్పుడు చాలా వరకు సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే తులారాశి వాళ్ళు ప్రధానంగా ఏం చేయాలంటే నవధాన్యాలు దానం ఇచ్చుకోవాలి. నువ్వులు నవధాన్యాల్లోనే ఉంటాయి కాబట్టి ఇంకా శని ఎక్కువ మంచి చేస్తాడు, చాలా వరకు సమస్యల నుంచి బయటకు తీసుకొస్తాడు. నవధాన్యాలు నానబెట్టి ఆవుకు పెట్టడం, నవధాన్యాలు దానం ఇచ్చుకోవటం చేయండి. ఈ రెండిటి వల్ల కూడా చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి సూర్యుడు 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 11వ సంచారం చాలా అద్భుతంగా ఉన్నాడు. ప్రమోషన్లు బాగా వస్తాయి, రాజకీయాల్లో చక్రం తిప్పుతారు, వ్యవసాయ రంగంలో లాభాలు వస్తాయి, తండ్రి తరపు ఆస్తుల పరంగా కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి. అయితే చివరి 3 రోజుల్లో మాత్రం అజ్ఞాత శత్రువులు ఆఫీసులో వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బుధుడు 12వ స్థానంలో ఉన్నాడు. అంటే వృశ్చిక రాశి వాళ్ళు హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తారు, మనకు వచ్చే ఫలితం అనేది తక్కువగా ఉంటుంది. విద్యార్థులు ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే ర్యాంకులు కొంచెం తక్కువగా వస్తాయి, అంటే ఎక్స్పెక్ట్ చేసినట్టు ర్యాంకులు రావు. బిజినెస్ కూడా ఎంత బాగా చేసినా ఎక్స్పెక్ట్ చేసినట్టు లాభాలు కనిపించవు. వ్యయ బుధుడు నడుస్తున్నాడు. అలాగే కుజుడు వ్యయంలో ఉన్నాడు. శత్రువులు ఉంటారు, రహస్య శత్రువులు, వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉంటారు, అనవసరమైన ఖర్చులు ఉంటాయి. శుక్రుడు మాత్రం 11వ స్థానంలో బాగున్నాడు. ఇది అనుకూలమే. శుక్రుడు 11వ స్థానంలో బాగున్నప్పుడు వృశ్చిక రాశి వాళ్ళు స్త్రీల సహాయ సహకారంతో కష్టాల నుంచి గట్టెక్కుతారు. కళారంగంలో మంచి సక్సెస్ ఉంటుంది. అలాగే ఆకస్మిక ధనప్రాప్తి యోగం కూడా ఉంటుంది. వృశ్చిక రాశికి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే అక్టోబర్ 18 తర్వాత అక్టోబర్ 19, అక్టోబర్ 20 తేదీల్లో గురువు సంచారంలో మార్పు వల్ల పూర్వజన్మ పుణ్యం కలిసి వచ్చి ఆకస్మికంగా అదృష్టం పడుతుంది. అది వృశ్చిక రాశి వాళ్ళకున్న ప్రధానమైన అదృష్టం. ఈ గురువు అతిచారం అనేది అక్టోబర్ 19, అక్టోబర్ 20 తేదీల్లో బాగా యోగిస్తుంది. దానివల్ల బుధుడు బాలేకపోయినా, కుజుడు బాలేకపోయినా చాలా వరకు సమస్యల నుంచి బయటపడతారు. అయితే వృశ్చిక రాశి వాళ్ళకున్న సమస్య అర్ధాష్టమ రాహుదోషం. రాహువు బాలేడు, అర్ధాష్టమంలో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనుక్కోవటం లాంటివి చేయకండి, ప్రాపర్టీస్ అమ్మటం లాంటివి చేయకండి. దానివల్ల మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఫ్రెండ్స్ విషయంలో కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. నమ్మిన వాళ్ళు ఫ్రెండ్సే మోసం చేసే అవకాశం ఉంది. అప్పుడప్పుడు కొద్దిగా అర్ధాష్టమ రాహుదోషం వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి. కాబట్టి రాహుకాల నిమ్మదీపాలు వెలిగించుకుంటే అర్ధాష్టమ రాహుదోషం తొలగిపోతుంది. ఏదైనా అక్టోబర్ 19, అక్టోబర్ 20 తేదీల్లో గురువు అతిచారం వల్ల బ్రహ్మాండమైన జాక్పాట్ కొట్టబోతున్నారని మాత్రం చెప్పచ్చు. అలాగే వృశ్చిక రాశికి బుధుడు, కుజుడు ఈ 2 గ్రహాలు బాలేవు కాబట్టి నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి, అనుకూల ఫలితాలు ఉంటాయి. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదువుకోవటం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినటం చాలా మంచిది. అలాగే పెసలు, కందులు నానబెట్టి ఆవుకు పెట్టడం, అలాగే బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా వృశ్చిక రాశి వాళ్ళకి మంచి అనుకూల ఫలితాలు వస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి రవి 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. బ్రహ్మాండంగా రవి బలం ఉంది. అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 20 వరకు రవి బలం తిరుగులేదు. ప్రమోషన్లు వస్తాయి, కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్ వస్తుంది, పాలిటిక్స్లో బాగుంటుంది, ఫాదర్ సైడ్ రిలేటివ్స్ సపోర్ట్గా ఉంటారు, తండ్రి వల్ల ఆస్తుల పరంగా బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే రవి ఎక్సలెంట్గా ఉన్నాడు కాబట్టి ధనుసు రాశికి ప్రయోజనాలు కనిపిస్తాయి. అలాగే బుధుడు కూడా 11వ స్థానంలో ఉన్నాడు. ఇది చాలా అనుకూలము. ధనుసు రాశి విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తాయి. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే కొత్త జాబులు వస్తాయి. బిజినెస్లో కూడా మంచి లాభాలు అనేవి కనిపిస్తాయి. కుజుడు 11వ స్థానంలో ఉన్నాడు. మంచి ప్రాపర్టీ కొంటారు, లేదా ఉన్న ప్రాపర్టీ మంచి రేటుకి అమ్ముకుంటారు, రియల్ ఎస్టేట్లో మంచి జాక్పాట్ కొడతారు, బ్యాంక్ లోన్లు శాంక్షన్ అవుతాయి, బ్రదర్స్ సపోర్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. శుక్రుడు ఒక్కడే 10వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. కొంచెం లేడీస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ధనుసు రాశి పురుషులైనా, ధనుసు రాశి స్త్రీలైనా ఇతర స్త్రీల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా చూసుకోవాలి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు మాత్రం అంత గొప్పగా లాభాలు ఇవ్వవు. మిగిలిన వ్యాపారాలని మంచి లాభాలు ఉంటాయి. అలాగే ధనుసు రాశి వాళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైన సమస్య అర్ధాష్టమ శని. ఈ అర్ధాష్టమ శని ఎక్కువ ట్రబుల్ ఇస్తూ ఉంటాడు, హార్డ్ వర్క్ ఎక్కువ చేపిస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు బాడీ పెయిన్స్ ఇస్తూ ఉంటాడు. అది పోవాలంటే ఒకసారి నువ్వులు దానం ఇచ్చుకోండి, లేదా నువ్వులు ఉండలు ఎవరికైనా పంచిపెట్టండి.
అయితే ధనుస్సు రాశి వాళ్ళకి అక్టోబర్ 19, అక్టోబర్ 20 తేదీల్లో గురుబలం తగ్గుతుంది. ఈ గురుబలం తగ్గుతుంది కాబట్టి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నట్టుండి కొన్ని ఫ్లక్చుయేషన్స్ ఫైనాన్షియల్గా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు కనిపిస్తూ ఉంటాయి. కెరీర్ పరంగా కూడా ఫ్లక్చుయేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మిగతా గ్రహాలు బాగున్నా అతిచారం వల్ల గురువు ఏం చేస్తాడంటే అక్టోబర్ 19, అక్టోబర్ 20 తేదీల్లో ఒక ఫ్లక్చుయేషన్ ఇస్తాడు. కెరీర్ కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు. అది జరగకుండా ఉండాలంటే దత్తాత్రేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. అలాగే దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం చాంటింగ్ వినండి. ఓం కాలాగ్ని శమనాయ నమః అనే మంత్రాన్ని ఆ 2 రోజుల్లో వీలైనన్ని సార్లు చదువుకోండి. అప్పుడు మళ్ళీ గురువు యాక్టివేట్ అయ్యి మీకు అనుకూల ఫలితాలు ఇస్తాడు. అలాగే ధనుసు రాశి వాళ్ళకి ప్రధానంగా రవి బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు. శుక్రుడే బాలేడు కాబట్టి ఓం శ్రీ రాజమాతంగేయ నమః అనే మంత్రం రోజు వీలైనన్ని సార్లు చదువుకుంటూ రాజరాజేశ్వరి అష్టకం వినండి. అలసందలు నానబెట్టి ఆవుకు పెట్టడం కానీ, బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం కానీ చేయండి. ధనుసు రాశి వాళ్ళకి మంచి అనుకూల ఫలితాలు వస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి రవి 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు ఇబ్బంది పెట్టినా చివరి 3 రోజులు 10వ సంచారం చేస్తున్నాడు కాబట్టి అక్టోబర్ 18, అక్టోబర్ 19, అక్టోబర్ 20 ఈ 3 తేదీల్లో మకర రాశి వాళ్ళు గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తే సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రమోషన్ కోసం ట్రై చేస్తే ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే బుధుడు 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి మకర రాశి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి. వ్యాపారం మాత్రం డల్గానే సాగుతూ ఉంటుంది. కుజుడు 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ కూడా డల్గానే ఉంటుంది. ఫుడ్ బిజినెస్ కూడా డల్గానే ఉంటుంది. శుక్రుడు 9వ స్థానంలో బాగున్నాడు. అంటే ఆకస్మిక ధనప్రాప్తి యోగం మాత్రం అవసరమైనప్పుడు కాపాడుతూ ఉంటుంది. ఆకస్మికంగా ఏదో ఒక విధంగా డబ్బులు వచ్చి చేరతాయి. లేడీస్ సపోర్ట్ వల్ల మకర రాశి పురుషులు కానీ, మకర రాశి స్త్రీలు కానీ ఒక సమస్య వస్తే దాని నుంచి బయటపడగలుగుతారు. అయితే మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని వెళ్ళిపోవటం ఒక ప్లస్ పాయింట్ అయితే, గురువు అతిచారం వల్ల చివరి 2 రోజుల్లో అంటే అక్టోబర్ 19, అక్టోబర్ 20వ తేదీల్లో కొంత అద్భుతం అనేది జరుగుతుంది. అదేంటంటే గురువు అతిచారం వల్ల గురుబలం వచ్చేసి చాలా చక్కగా మకర రాశి వాళ్ళకి పెళ్లి కావలసిన వాళ్ళకి పెళ్ళిళ్ళు నిశ్చయమయ్యే అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న మకర రాశి వాళ్ళు ఆ గొడవల నుంచి బయటపడతారు. ఫైనాన్షియల్ గ్రోత్ కనిపిస్తుంది, కెరీర్ గ్రోత్ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా గురువు అతిచారం వల్ల అక్టోబర్ 19, అక్టోబర్ 20 తేదీల్లో కనిపించే అవకాశం మకర రాశి వాళ్ళకు ఉంది. శని బాగున్నాడు, అతిచారం వల్ల గురువు కూడా చివరి 2 రోజుల్లో బాగున్నాడు. అయితే రాహుకేతువుల బలం కొద్దిగా మకర రాశికి తక్కువ ఉంది కాబట్టి ఆ బలం రావాలంటే జంట నాగుల విగ్రహాలకు పాలు పోస్తూ ఉండండి. ఆ విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకుల బెల్లం ముక్క పెట్టండి. అప్పుడు రాహుకేతువులు అదృష్టాన్ని ఆలస్యం చేయకుండా ఉంటారు. మకర రాశికి బుధుడు బాలేడు, కుజుడు బాలేడు. రవి చివరి 3 రోజుల్లో బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. బుధుడి బలం పెరగాలంటే గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినండి. గణపతికి గరిక ఎర్ర పుష్పాలు దేవాలయాల్లో సమర్పించండి. కుజుడి బలం పెరగాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకొని స్వామికి ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కోసం స్వామివారికి సంబంధించినటువంటి ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం కూడా చదువుకోండి. ఇవి చేసుకుని దీంతోపాటు పెసలు, కందులు దానం ఇవ్వటం కానీ, నానబెట్టి ఆవుకు పెట్టడం కానీ చేస్తే మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి రవి 8, 9 స్థానాల్లో ఉన్నాడు. అసలు రవి బలం లేదు. అక్టోబరు 12 నుంచి అక్టోబర్ 20 వరకు రవి బలం లేదు. ఆఫీసులో టెన్షన్స్ ఉంటాయి, పొలిటికల్గా ఇబ్బందులు ఉంటాయి, ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల ట్రబుల్స్ ఉంటాయి. సహనంతో ఉండాలి. బుధుడి బలం కూడా లేదు. 9వ స్థానంలో బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి విద్యార్థులు కుంభరాశి వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. బిజినెస్ కూడా యావరేజ్గానే ఉంటుంది. కుజుడు 9వ స్థానంలో ఉన్నాడు, వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనటం అమ్మటం వల్ల పెద్ద లాభం ఉండదు. రియల్ ఎస్టేట్లో కూడా అంత గొప్ప ఫలితాలు ఏమి ఉండవు. శుక్రుడు 8వ ఇంట్లో యోగిస్తున్నాడు. శుక్రుడి బలం మాత్రం కుంభరాశికి ఉంది. శుక్రుడి బలం ఉండటం వల్ల అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ని శుక్రుడు ఆపుతాడు, వృధా ఖర్చులు తగ్గింపజేస్తాడు. ఆ ప్రయోజనం మాత్రం కుంభరాశి వాళ్ళు పొందుతారు. ఏలినాటి శని దోష ప్రభావం పనిచేస్తుంది. ఫ్యామిలీ రిలేషన్స్ వల్ల కొద్దిగా స్ట్రగుల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఏలినాటి శని దోషం వల్ల ఫ్యామిలీ రిలేషన్స్లో ఇబ్బందులు పోవాలంటే నల్ల నువ్వులు కలిపిన నీళ్లు శివలింగం మీద పోస్తూ ఉండండి. అప్పుడు ఫ్యామిలీ రిలేషన్స్ ఏలినాటి శని వల్ల దెబ్బతినకుండా ఉంటాయి. అయితే కుంభరాశి వాళ్ళకి
గురువు అతిచారం వల్ల కొద్దిగా అక్టోబర్ 19, అక్టోబర్ 20 తేదీల్లో ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ కనిపిస్తాయి. గురుబలం తగ్గిపోతుంది. ఇన్నాళ్ళు కాపాడిన గురుబలం చివరి 2 రోజుల్లో తగ్గిపోతుంది కాబట్టి ఫైనాన్షియల్గా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, కెరీర్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అవి పోవాలంటే ఒకసారి రుద్రాభిషేకం చేయించుకోండి. అక్టోబర్ 19, అక్టోబర్ 20 తేదీల్లో రుద్రాభిషేకం చేయించుకోవటం, ఓం నమో భగవతే రుద్రాయ మంత్రాన్ని వీలైనన్ని సార్లు అక్టోబర్ 19, అక్టోబర్ 20 తేదీల్లో చదువుకుంటే కుంభరాశి వాళ్ళు చాలా వరకు సమస్యల నుంచి గట్టెక్కుతారు. అలాగే ఈ ఏలినాటి శని దోషం అనేది పూర్తిగా తొలగిపోవాలంటే మాత్రం నువ్వులు దానం ఇచ్చుకోండి, లేదా నువ్వులు ఉండలు వీలైనప్పుడల్లా ఎవరికైనా పంచిపెట్టండి. రవి బలం లేదు, బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు, శుక్రుడే యోగిస్తున్నాడు. రవి, బుధుడు, కుజుడు 3 గ్రహాలు యోగించాలంటే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామిహం అంటూ సుదర్శన మంత్రం చాంటింగ్ రోజు వీలైనన్ని సార్లు చేసుకోండి. అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ, దుర్గా కవచం కానీ వింటూ ఉండండి. రాహుకాల నిమ్మదీపాలు దుర్గాదేవి ఆలయంలో వెలిగించిన, పంచముఖ ఆంజనేయ స్వామికి ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకున్నా కూడా రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే గోధుమలు, పెసలు, కందులు దానం ఇవ్వటం కానీ, నానబెట్టి ఆవుకు బెల్లంతో కలిపి తినిపించడం కానీ చేయండి. అప్పుడు కుంభరాశి వాళ్ళకు బ్రహ్మాండంగా అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశికి సూర్యుడు 7, 8 స్థానాల్లో ఉన్నాడు. అసలు సూర్యబలం లేదు. అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 20 వరకు సూర్యబలం అసలు లేదు. ఆఫీసులో టెన్షన్స్ ఉంటాయి, పాలిటిక్స్లో టెన్షన్స్ ఉంటాయి, ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి, అప్పుడప్పుడు హెల్త్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అందులోనూ అక్టోబర్ 18, అక్టోబర్ 19, అక్టోబర్ 20 ఈ 3 రోజుల్లో మాత్రం కంటికి సంబంధించి కానీ, హార్ట్కి సంబంధించి కానీ ట్రబుల్స్ వచ్చే అవకాశం ఉంది. కొంచెం హెల్త్ గురించి కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే రవి 8వ సంచారం చేస్తున్నాడు. బుధుడు కూడా 8వ సంచారం ఉంది కాబట్టి మీనరాశి విద్యార్థులు ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా ర్యాంకులు ఎక్స్పెక్ట్ చేసినట్టు రావు. బిజినెస్ ఎంత బాగా చేసినా లాభాలు ఎక్స్పెక్ట్ చేసినట్టు రావు. కుజుడు కూడా 8వ స్థానంలో ఉన్నాడు. అష్టమ కుజ దోషం. వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. శుక్రుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఫైట్స్ అయ్యే అవకాశం ఉంది. ఇన్ని నెగిటివ్స్ ఉన్నా కూడా రవి బాలేకపోయినా, బుధుడు బాలేకపోయినా, కుజుడు బాలేకపోయినా, శుక్రుడు బాలేకపోయినా మీనరాశికి ఒక అద్భుతమైన ప్లస్ పాయింట్ ఉంది. అదేంటంటే అక్టోబర్ 18 తర్వాత గురువు అతిచారం వల్ల గురుబలం వస్తుంది. అక్టోబర్ 19, అక్టోబర్ 20 తేదీల్లో గురుబలం అనేది కాపాడుతుంది, ఒక షీల్డ్ లాగా ప్రొటెక్ట్ చేస్తుంది. దానివల్ల ఈ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్న ఉపశమనం వస్తుంది. ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు. ఫైనాన్షియల్ గ్రోత్ కానీ, కెరీర్ గ్రోత్ కానీ మీకు క్లియర్గా అక్టోబర్ 19, అక్టోబర్ 20 తేదీల్లో కనిపిస్తుంది. అయితే ఏలినాటి శని మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. రహస్య శత్రువులు కానీ, ఎక్కువ హార్డ్ వర్క్ చేయటం కానీ. ఈ ఏలినాటి శని దోషం పోవాలంటే జమ్మి చెట్టు దగ్గర దీపం పెట్టండి. ఆవ నూనె దీపం జమ్మి చెట్టు దగ్గర 8 ఒత్తులేసి వెలిగించుకోండి. జమ్మి చెట్టు దగ్గరలో లేదనుకోండి, అప్పుడు రావి చెట్టు దగ్గర అయినా సరే ప్రమిదలో ఆవాల నూనె పోసి 8 ఒత్తులేసి దీపం పెట్టండి. ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. లేదా శని విగ్రహం మీద నువ్వుల నూనె పోయండి, లేదా ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని తమలపాకులతో అర్చన చేయించుకోండి. అప్పుడు ఏలినాటి శని ప్రభావం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. మరి రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు యోగించట్లేదు కదా, దానికి ఏం చేయాలంటే ఉగ్రదేవతలను దర్శనం చేసుకోవాలి. పంచముఖ ఆంజనేయ స్వామి కానీ, దుర్గాదేవి కానీ, కాలభైరవుడు కానీ వీళ్ళలో ఎవరిని దర్శనం చేసుకున్నా కూడా ఈ గ్రహాలన్నీ అనుకూలిస్తాయి. ప్రతిరోజు కూడా దుర్గా కవచం కానీ, కాలభైరవ అష్టకం కానీ చాంటింగ్ వింటూ ఉండండి. అలాగే సమస్యలన్నీ పోవటానికి ఓం రామ్ 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 మమ విపదం నాశయ స్వహ అనే మంత్రాన్ని రావి చెట్టు కింద కూర్చొని రోజు వీలైనన్ని సార్లు చదువుకోండి. అలాగే నవధాన్యాలు దానం ఇవ్వండి. నవధాన్యాలు నానబెట్టి గోమాతకు తినిపించండి. ఇవి చేసుకుంటే మీనరాశి వాళ్ళకి చాలా వరకు సమస్యల నుంచి బయటపడవచ్చు. ఏదైనా అక్టోబర్ 19, అక్టోబర్ 20 తేదీల్లో మాత్రం ఒక అద్భుతమైనటువంటి శుభ ఫలితం చూడటానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇవి మేషాది ద్వాదశ రాశులకి అక్టోబర్ 12 నుండి అక్టోబర్ 20 వరకు రాశి ఫలితాలు. ఎప్పటికప్పుడు రాశి ఫలితాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.